హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అండి. సో నేను చికెన్ బిర్యానీ 3-4 రకాలుగా చేస్తాను అన్నమాట. సో ఇందులో ఇదొక రకం. ఒకసారి ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 ఉల్లిపాయలు తీసి కళాయి పెట్టుకొని చిన్నగా సన్నగా ముక్కలు తరిగి అవి బాగా వేయించి బ్రౌన్ కలర్లో వచ్చినందుకు వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం బిర్యానీకి సరిపోయింది చూసుకుందాం. ఒకసారి బిర్యానీకి 4 ఉల్లిపాయలు, 8 పచ్చిమిర్చి, ఒక పొటాటో, క్యారెట్, కొంచెం గ్రీన్ పీస్, 2 టమాటీ. సో ఇవన్నీ బాగా చిన్నగా ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్లో వండేస్తానండి ఇది నేను. సో కుక్కర్లో వండేటట్టయితే ఈ పద్ధతి, మళ్ళీ అదే అట్టేసరిలాగా వండుకోవాలనుకుంటే ఏమీ లేదు, సేమ్ ఇలాగే చేయాలి. కాకపోతే ఇంకో గ్లాసు వాటర్ అన్నది ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ అయితే ఒక గ్లాసు వాటర్ తగ్గించుకోవాలి అంతే. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లోనే మసాలా సామాన్లు వేసుకోవాలండి. లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇంకా యాలకులండి. యాలకులు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. యాలకులు, లవంగాలు, కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. కొంచెం అది వేగిన వెంటనే ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప ఉంది కదా, ఇవన్నీ కూడా అందులో వేసేసుకోండి. ఒకసారి బాగా కలపండి. అందులోనే కాస్త ఉప్పు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపండి. పక్కన అది అలా బాయిల్ అవుతూ ఉంటుంది. కాస్త సిమ్ చేసుకోండి. అది వేగుతున్నప్పుడు ఆల్రెడీ మనం చికెన్ని మొన్న చూపించిన విధంగా శుభ్రం కడిగేసుకొని వాటిలోని ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు, మసాలా పౌడర్ అన్నీ కలిపి ఉంచేసుకున్నానండి. సో ఇదిగోండి అది చికెన్. అది అలా పక్కన పెట్టేసి ఇది కాస్త వేగిన తర్వాత చికెన్ కూడా అందులో వేసి బాగా కలపండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం తీసుకోండి. ఎవరు ఎంత ఘాట్ తింటారో దాన్ని బట్టి మనం వేసుకోవాలి. సాల్ట్ కూడా ఎవరు సరిపోయినంత వాళ్ళు వేసుకోవాలంటే తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసాక కలిపేసి ఒక్క 10 మినిట్స్ అలా బాగా మగ్గనివ్వండి. తర్వాత బియ్యం చూడండి, నేను దీంతో 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను అనమాట. ఈ 2 గ్లాసెస్ రైస్కి కొంచెం ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆయిల్తో ఎందుకు కలుపుతున్నానంటే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందండి బిర్యానీ. అలా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇది వేగిన తర్వాత ఈ రైస్ కూడా అందులో వేసి బాగా కలిపేసి గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. నేను గ్లాసుకి 2 గ్లాసులు అంటే 4 గ్లాసులు వాటర్. సో 4 గ్లాసులు వాటర్ వేసేస్తాను. ఆల్రెడీ చికెను, ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి. సో దానికోసం మాడిపోకుండా ఇంకో హాఫ్ బాయిల్ వాటర్ వేయాలన్నమాట. హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి. సో ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను.
అన్నీ కలిపేయండి. ఫస్ట్ బాగా కలిపేసిన తర్వాత దాని మీద కొంచెం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ మనం 2 ఆనియన్స్ బాగా వేపి బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు వేపి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని అలా పైన జల్లేసి దాని మీద కాస్త కొత్తిమీర కూడా అలా వేసేసి కుక్కర్ పెట్టేయండి. కరెక్ట్గా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. బిర్యానీ అయితే మస్తుగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, మొత్తం 3 విజిల్స్ అయిపోయాక స్టవ్ కట్టి ఇదిగోండి ప్లేట్లోకి తీసుకుంటే ఇట్లా వస్తుంది బిర్యానీ. ముక్కు కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. సో ఫ్రెండ్స్, ఏదైనా ఒక సండే మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ఇలా బిర్యానీ ట్రై చేసి చూడండి. మా ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.